ఎక్కుతున్నాం గానీ సారు ఆ సీట్ల కోసం ఆడోళ్ళు కొట్టుకున్నాడు తప్ప ఏం లేదు. 500 గ్యాస్ లేదు, మహిళలకు 2500 పింఛన్ లేదు, కళ్యాణ లక్ష్మి లేదు. తులం బంగారం ఇస్తానంటేనే ఆశపడి అందరూ 2500 ఇస్తానంటేనే అన్నిటికీ ఆశపడి ఈ ఒక్కసారి రేవంత్ రెడ్డిని గెలిపించుకుందామని వేసిండ్రు. వేసినాక ఏమున్నది, మీకు గెలిచినాక తెల్లారే లగ్గంలోనే ఇస్తాం బంగారం, తులం బంగారం. లగ్గం తులం బంగారం కానీ తులం ఇనుము కూడా ఇయ్యలే. కనీసం వాళ్ళు కాంగ్రెస్ నాయకులు వాడవాడ కత్తే కొడదామనే చూస్తారు ప్రజలు. కొడతారు ఇప్పుడు. ఎందుకంటే సారు చిన్నపిల్లలకు అప్పుడు మగోళ్ళకు 12,000, ఆడోళ్లకు 15,000 ఇట్లా అవి ఇచ్చిర్రు కదా. 1,000,000 మహిళలను కోటీశ్వర్లు కాదు, బస్సు ప్రయాణం పెట్టి బుచ్చగాల చేస్తాడు. టీచర్లకు సార్లకే పనిచేస్తాను, మనకైనా పనిచేస్తాను కూలి వాళ్ళకు. అడగాల్సిన అవసరం లేదు, పట్టుకొని పోవడం అడగాల్సిన లేదు. కానీ కొట్టుకున్నా దూడం పెట్టుకున్నా సప్లకి చెప్పసేగా పోవడం అవుతుంది. బొమ్మనే ఇక మొగన్నాడు వండబెట్టి ఆడి విచ్చలవిడిగా బొమ్మన్నట్టే కదా. ఇక ఏమంటున్నారు కోటీశ్వర్లు చేస్తా అంటున్నారు మీరు. ఆయన కోటీశ్వర్లు మీ కరీంనగర్ ఎక్కడ కాలే. 6 గ్యారెంటీలు 6 గ్యారెంటీల మాకు ఒక్క గ్యారెంటీ కూడా అందలేదు. రేవంత్ రెడ్డి బస్సు పెట్టిండనంటే ఫ్రీ బస్సు ఏ మహిళకు కూడా పనిచేయడం లేదు. ఫ్రీ బస్ ఎందుకయ్యా? ప్రతి ఒక్కరు బిజినెస్ చేసుకుంటారు. ఎన్నడో ఓనడు అవసరం పడితే ఊర్లకు పోతారు. ఊర్లకు పోయేంత బస్ కిరాయి లేకుంటున్నారా? మేము ముస్నాబాద్ నుండి వచ్చినాం. రేవంత్ రెడ్డి అనేది ఖర్చు తప్పుడు కాదు, ఆడి వాళ్ళని ఇచ్చలవిడిగా చేసిండు. ఏమన్నా అంటే లొల్లి పెట్టుకుంటే చిన్న ఇంటికో పెద్ద ఇంటికో మేనత్ ఇంటికో పోతే మొగనికి దొరకకుండా చేసిండు. వాడు కైకిలో కూల చేసుకునేటోడు అయితే పాపం రోడ్డు మీద అంటాడు. వాడు కోటర్ దాగేటోడు 4 కోటర్లు దాగే లెక్క చేసిండు రేవంత్ రెడ్డి. ఏ బస్సు ప్రయాణం కరెక్ట్ లేదు. సంకల పిల్ల ఊసిపోయినా కూడా చికెన్లు బట్టి కొట్టుకుంటారు. అయ్యా నీ దండం పెడతాం, మాకు ఈ ఉచిత బస్ వద్దు, నీ రాజకీయం వద్దు, నీ సీఎం అన్న పేరు కూడా ఎవరికి తెలుస్తలేదు. ఆగం పరిస్థితి తెలుస్తుంది. మరి ఎక్కడికి పో నువ్వు? అయ్యో మరి సీఎం ఎవరయ్యా అని అంటే అయ్యో ఎవరో ఉండే సీఎం ఎక్కడో ఉండే అని అంటారు. పేర్లు కూడా తెలుస్తలేవు. నువ్వు చేసేది ఒక్కటి కూడా ఏంటంటే ఆడవాళ్లకు బొంకిచ్చి బోర్లిచ్చి 2500 అని, తులం బంగారం అని ఇవన్నీ ఇస్తానని గెలిచి గడ్డ మీద కూర్చున్నావు. కానీ అది ఎన్ని రోజులైనా కూడా వీళ్ళ గోస ఉసురు తలుగుతుంది. నువ్వు ఇంత 3 ఏళ్ళు కూడా సిగపోయావు. ఈ 14 ఏళ్ళ సంది వేసింది ఏ వాళ్ళకి వచ్చింది? కరెంటు బిల్లు ఉచితం లేదు, గ్యాస్ 500 లేదు, తులం బంగారం లేదు. మన ఢిల్లీ ఎలక్షన్ వెళ్ళినప్పుడు ఆడోళ్ళకి 2,500 ఇచ్చినా, ఇంటింటికి 500 గ్యాస్ ఇచ్చినా, ఉచిత కరెంట్ ఇచ్చినా అంటుంది కదా. ఇక వాళ్ళ ఇంట్లోకి ఇట్లా ఇచ్చుకున్నాడో ఏమో, ఇంట్లో అందరికి ఇచ్చినట్టే అనుకుంటాను కావచ్చు. కానీ మరి మాకైతే ఎవరికి అందలేదు. ఎవరికి అందినట్టుగా కూడా ప్రూఫ్లు లేవు. 500 గ్యాస్ అంటే ఆఫీసు చుట్టూ, గ్యాస్ ఆఫీస్ చుట్టూ తిరిగి ముసలోళ్ళు గావరాయి రోడ్డు మీద పడతారు. పాపం వాళ్ళ వీళ్ళు మంచిలు తెచ్చిపోతే ఏందవా గీడున్నామంటే మాకు 500 గ్యాస్ వస్తలేవా, లంజోడికి 870 రూపాయలు తీసుకున్నాడు అంటారు. నన్ను కొట్టి కేసు పెడితే మా కేసీఆర్ కోసం మేము ఎంత దూరమైనా పోయినాం. తెలంగాణ ఉద్యమాలు చేసినాం, జైలు చూసినాం, జైలు కూడి తిన్నాం, దెబ్బలు తాకినాయి, కాళ్ళ పండు కూడా నడవరాకుండా అయింది. రేవంత్ రెడ్డి కాదు, ఎవ్వరికి కూడా భయపడద్దు. ఎందుకు భయపడతాం? కరెక్ట్ పని చేసినాక ఇంట్లో కొడుకులు కూడా సేమిస్తలేము. ఆయన ఎట్లా సేమిస్తాం చెప్పు? తెలంగాణ ఆడబిడ్డలను గద్దె దించాలంటే దిస్తాం, ఎక్కియాలంటే ఎక్కిస్తాం. తెలంగాణ ఆడబిడ్డలతోనే కుర్చీలో కూర్చున్నాడు. మళ్ళా తెలంగాణ ఆడబిడ్డలు రోడ్ ఎక్కితే మళ్ళా ఈ 3 ఏళ్ల గద్దె దిగుతాడు.